ఫ్రెండ్స్, ఈరోజు మొయ్యి చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాము. అచ్చం పల్లెటూరులో ఎలా చేస్తారో అలా ఈరోజు మీకు చెప్తాను. ఫస్ట్ చేపలని తీసుకొచ్చుకున్న తర్వాత నీట్గా వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ బండిలో వేసుకున్న తర్వాత ఏం ఐటమ్స్ వేయాలో చూద్దాం. సరిపడినంత ఆయిల్ వేయండి ఫస్ట్. నెక్స్ట్ సాల్ట్ వేయండి. నెక్స్ట్ రుచికి సరిపడేంత కారం చూసుకొని వేయండి. చేపల కూరలో ఎంత కారం ఉంటే అంత టేస్ట్ ఉండిద్ది ఫ్రెండ్స్. కారంలో కూడా టైప్స్ ఉంటాయి కదా, కొన్ని కారం ఎక్కువగా ఉంటుంది, కొన్ని వచ్చేసి తక్కువ కారం అనిపిస్తుంది. మీరు ఎలా తినాలనుకుంటే అంత కారం వేసుకోండి. కొంచెం పసుపు వేసుకోండి. మంచి స్మెల్ రావడానికి పసుపు, మంచి కలర్ కూడా కనిపిస్తుంది. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న టమోటా అండ్ ఆనియన్, ఒక టమోటా 2 ఆనియన్స్ అయినా వేసుకోండి, మీరు తినేదాన్ని బట్టి ఉంటుంది. సో చేపల కూరకి మెయిన్ వచ్చేసి చింతపండు రసం. సో మనం ఆల్రెడీ చింతపండు రసం అనేది ముందుగానే నానబెట్టుకోవాలి. మనం ఇవన్నీ ఐటమ్స్ అన్నీ కలుపుకునేటప్పుడు ఆ చింతపండు రసాన్ని తీసుకోవాలి. అండ్ పచ్చిమిర్చి కూడా వేయండి, అంటే మేము తినము సో అందుకని వేసుకోవట్లేదు. పచ్చిమిర్చి ఉన్నా కూడా కొంచెం బాగుండిద్ది. చింతపండు ఆల్రెడీ నానబెట్టున్నాము. ఇప్పుడు అదంతా కలపండి, మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం వేసిన ఐటమ్స్ అన్నీ చేపలకి బాగా పట్టేటట్టు కలదిప్పుకోండి. ఇప్పుడు కొంచెం బాయిల్ అవ్వడానికి గ్యాస్ మీద పెట్టాలి. సో అడుగు అంటకుండా కొంచెం ప్యాన్లో వాటర్ పోసుకోండి, నార్మల్ వాటరే పోసుకోండి. ఇప్పుడు బాండి గ్యాస్ మీద పెట్టండి. ఇలా బాయిల్ అవ్వనియండి కొంచెం సేపు, అంటే ఒక 5 మినిట్స్. తర్వాత చింతపండు రసం పోసుకొని మరిగిన తర్వాత టేస్ట్ సరిపోయిందా, టేస్ట్కి తగ్గట్టు కారం ఉప్పు చూసుకొని దింపేయండి. అంతే, చేపల పులుసు రెడీ. కొంచెం మగ్గింది ఫ్రెండ్స్, చూడండి మగ్గుతుంది. చింతపండు రసం అయితే పోయలేదు, నార్మల్ వాటర్ పోసాను. ఇప్పుడు చింతపండు రసం పోద్దాం. ఎంత చింతపండు రసం ఎక్కువ పడితే అంత టేస్ట్ ఉంటుంది. చేపల కూర అంటేనే చింతపండుతో ముడిపడి ఉంటుంది. ఇంకొంచెం చింతపండు రసం పోసాను. సో అదంతా కొంచెం చిక్కబడేదాకా ఉంచుకొని తర్వాత ఉప్పు చూసుకొని గ్యాస్ ఆపేయండి. అంతే, చాలా బాగుంటుంది. ఒకసారి
ఇలా ట్రై చేయండి. అండ్ మధ్యలో ఉడికే టైంలో అల్లం పేస్ట్ వేసుకోండి, చాలా బాగుండిద్ది. ఓకే, మొత్తం అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను, చూడండి. అల్లం పేస్ట్ వేస్తున్నాను, టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. బాయిల్ అవుతుంది చూడండి. కొంచెం ఉడికిన తర్వాత ఇలా తిప్పాలి చూడండి, అంటే గంటె పెట్టి తిప్పితే ముక్క చిదిరైద్దని అలా తిప్పుతున్నారు. సో చేపల కూర రెడీ. అంటే చేపల కూరలో ఒక్కొక్కసారి వేసుకోవడం కన్నా అన్నీ కలిపేసుకొని ఇలా స్టవ్ మీద పెట్టుకొని లాస్ట్లో చింతపండు రసం పోసి ఉడకబెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందనేది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ మాత్రం చేయండి.